శంకుపూల చెట్లు అపరాజిత అనేది ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటుందండి. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఆ ప్లాంట్. మీకు ఈరోజు దాని లైఫ్ సైకిల్ అనేది చూపిస్తాను. చూడండి, నేను జస్ట్ స్మాల్ ఒక 5 లీటర్స్ బాటిల్లో వేసాను. అండ్ దీనికి ఎప్పుడైనా సరే దానికి బలంగా పైకి పారాలి అని అంటే ఒక స్టిక్ లాంటి సపోర్ట్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే చెట్టు పూలు పూస్తుంది. లేదు మనం లైట్ ఇలా వదిలేసామనుకోండి, దానికి ఏ ఆధారం లేనప్పుడు చెట్టు పూలు పూయదు. కాబట్టి ఎప్పుడైనా సరే జస్ట్ ఒక స్టిక్ అన్నా లేకపోతే ఏదైనా దారంతో అలా మీరు దాన్ని సపోర్ట్ ఇవ్వాలన్నమాట. పైకి పారేటట్టు ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్లాంట్ నేను పై వరకు అలా వదిలేసాను. నెక్స్ట్ ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చింది చెట్టుకి. కాకపోతే ఫ్లవర్స్ అన్ని తెంపకుండా అలా వదిలేయడం వల్ల గింజలు ఫామ్ అయ్యాయి. అపరాజిత అనేది గింజలు ఫార్మింగ్ అనేది ఫ్లవర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి ఎలా ఉంటుందో. ఇది బ్లూ కలర్ డబల్ పెటల్ అండి. అందుకే మీకు సన్నగా కనపడుతుంది. చూడండి, జస్ట్ 2 గింజలే ఉన్నాయి అందులో. ఎందుకంటే ఈ ప్లాంట్లో మొత్తం అన్ని గింజలు వస్తాయి మామూలు నార్మల్ బ్లూ కలర్ శంకుకు అయితే. కానీ దీనికి ఒక వెరైటీగా ఏంటంటే కొన్ని గింజలే వస్తాయి, బట్ చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి. అండ్ వీటిని డైరెక్ట్ మనం అలా సాయిల్లో పెట్టామంటే వెంటనే వచ్చేస్తాయండి ప్లాంట్స్. 2 డేస్ కూడా పట్టదు వీటి రావడానికి. చూడండి, నేను చూపిస్తాను. వీటి ప్లాంట్ని నేను ఆల్రెడీ ప్రొపగేట్ చేశాను. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్నగా ఆకులు వేసేసింది. జస్ట్ 2 డేస్లోనే వచ్చేసింది. అండ్ మీరు పచ్చి గింజ కూడా పెట్టచ్చు. ఎండిన గింజ పెట్టాలని ఏం లేదు. ఎండిన గింజ అయితే టైం తీసుకుంటుంది, బట్ పచ్చి గింజ టైం తీసుకోదు, తొందరగా వస్తుంది. చూడండి, ఇది లావెండర్ కలర్ అండ్ పింక్ కలర్, ఇది డబల్ పెటల్, అన్నీ చాలా రకాలు పెట్టాను. కాకపోతే అవి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్కి రాలేదు. జస్ట్ ఇప్పుడే రూట్స్ని ఫామ్ చేసుకుంటున్నాయి. మీ ఇంట్లో కూడా అపరాజిత చెట్టు ఉంటే నాకు కామెంట్ చేయండి.